హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం అసిమ్టోటిక్ నోటేషన్స్ ఏమో చూసాం అండ్ 3 టైప్స్ ఆఫ్ అసిమ్టోటిక్ నోటేషన్స్ చూసాం. వన్ ఈజ్ బిగ్ ఓ నోటేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఒమేగా నోటేషన్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ థీటా నోటేషన్. సో ఈ సెషన్లో ఒక్కొక్క దాన్ని డిస్క్రైబ్ చేసుకుందాం. సో అవర్ టుడేస్ టాపిక్ ఈజ్ బిగ్ ఓ నోటేషన్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బిగ్ ఓ నోటేషన్ ఇన్ దిస్ టాపిక్. ఓకే, స్టార్ట్. ఫస్ట్ ఇక్కడ చూడండి, బిగ్ ఓ నోటేషన్ ఈస్ యూజ్డ్ టు మెజర్ రన్నింగ్ టైమ్ ఆర్ స్పేస్ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ ప్రోగ్రామ్ గ్రోస్ యాజ్ ఇన్పుట్ సైజ్ గ్రోస్. అంటే మనం ఆల్రెడీ టైం కాంప్లెక్సిటీ గురించి చెప్పుకున్నాం. సో బిగ్ ఓ నోటేషన్ అనేది రన్నింగ్ టైం లేదా స్పేస్ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ ప్రోగ్రామ్, అంటే మన ప్రోగ్రామ్కి రన్నింగ్ టైం లేదా స్పేస్ రిక్వైర్మెంట్ క్యాల్కులేట్ చేసేకి యూజ్ చేస్తాం. అండ్ యాజ్ ద ఇన్పుట్ సైజ్ గ్రోస్, అంటే ఇన్పుట్ సైజ్ గ్రో అయ్యే కొద్దీ మనకు టైం అనేది పెరుగుతుంది. బికాస్ ఇన్పుట్ సైజ్ అండ్ టైం రిక్వైర్మెంట్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అండ్ ఒకవేళ మనం రన్నింగ్ టైం అండ్ ఇన్పుట్ సైజ్కి గ్రాఫ్కి ఇస్తే ఇట్ విల్ బి లీనియర్. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి, ఇట్ మెయిన్లీ రిప్రజెంట్స్ అప్పర్ బౌండ్ ఆఫ్ ద అల్గరిథమ్స్ రన్నింగ్ టైం. అంటే బిగ్ ఓ నోటేషన్ అనేది అప్పర్ బౌండ్, ఇట్ ఈస్ అప్పర్ బౌండ్ ఆఫ్ అల్గరిథమ్ రన్నింగ్ టైం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వరస్ట్ కేస్ అనేది. వరస్ట్ కేస్ అంటే it is the maximum time required for an algorithm to complete its execution. సో ఆ మ్యాక్సిమం టైం ఎంత అనేది బిగ్ ఓ నోటేషన్ మనకు చెప్తుంది. ఇక్కడ చూడండి, దట్ మీన్స్ ఇట్ మెజర్స్ ద వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడే చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్, వీ ఆల్సో సే దట్ వీ కెన్ క్యాల్కులేట్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం దట్ అల్గరిథమ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎగ్జిక్యూషన్. ఇది ఆల్రెడీ మనం చూసాం టైం కాంప్లెక్సిటీ చెప్పుకునేప్పుడు. నెక్స్ట్ మెయిన్ డెఫినేషన్ ఆఫ్ బిగ్ ఓ నోటేషన్ చూడండి. Let f of n and g of n be two non-negative functions, then f of n is less than or equal to big O of g of n if there exist two positive constants c and m such that f of n is less than or equal to c into g of n for all n is greater than m. Definition చూసి భయపడకండి, ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ f of n అంటే ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్. లైక్ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఎన్ స్క్వేర్ ప్లస్ 2, ఎన్ స్క్వేర్ ప్లస్ 3n ప్లస్ 3 అలా. అండ్ జీ ఆఫ్ ఎన్ కూడా ఫంక్షన్, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్. ఏమన్నాడు, ఎఫ్ ఆఫ్ ఎన్ అండ్ జీ ఆఫ్ ఎన్ బి టూ నాన్ నెగిటివ్ ఫంక్షన్స్. ఇట్ షుడ్ నాట్ బి నెగిటివ్. దెన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ టూ పాజిటివ్ కాన్స్టెంట్ సి అండ్ ఎం. అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది జీ ఆఫ్ ఎన్ బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ కన్నా ఈక్వల్ అన్న అయి ఉండాలి లేదా లెస్ దాన్ అన్న అయి ఉండాలి. ఇది కండిషన్ బిగ్ ఓ నోటేషన్కి. ఇక్కడ చూడండి, యాజ్ ఎఫ్ ఆఫ్ ఎన్ గ్రోస్ విత్ సేమ్ రేట్ ఆర్ స్లోవర్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ మీన్స్ జీ ఆఫ్ ఎన్ కన్నా, ఇక్కడ జీ ఆఫ్ ఎన్ కన్నా ఎఫ్ ఆఫ్ ఎన్ స్లో అన్న ఉంటుంది లేదా సేమ్ రేట్ అని ఉంటుంది. అదే ఇక్కడ ఈ కండిషన్ మీనింగ్ అదే, ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రాఫ్ చూద్దాం. ఈ గ్రాఫ్ గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇన్ జనరల్ హౌ కెన్ యూ డిటర్మైన్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ ఏ కోడ్. అంటే మనం బేసిక్గా టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఒక కోడ్ ఇస్తే. ఇక్కడ చూద్దాం అది ఎలాగో. ద ఆన్సర్ ఈస్ దట్ it depends on what kinds of statements are used, that is sequence of statements, that is statement 1, statement 2, statement k. మనకు తెలుసు ఏదైనా ఒక కోడ్ లేదా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ స్టెప్స్ రాస్తాం. మనకు ఆల్రెడీ తెలుసు ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ టెన్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అలా ఒక కే స్టేట్మెంట్స్ లేదా ఎన్ స్టేట్మెంట్స్ అనుకుంటే ద టోటల్ టైమ్ ఈజ్ ఫౌండ్ బై యాడింగ్ ద టైమ్స్ ఫర్ ఆల్ ద స్టేట్మెంట్స్. టైం కాంప్లెక్సిటీ ఎలా కనిపెడతామంటే ఈచ్ స్టేట్మెంట్కి ఎంత టైం రిక్వైర్ అయిందో లేదా ఎంత టైం తీసుకుందో వాటిని సమ్ చేసుకుంటాం టోటల్ కే స్టేట్మెంట్స్కి. అప్పుడు మనకు టోటల్ టైం కాంప్లెక్సిటీ వస్తుంది లేదా టోటల్ టైం అనొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ స్టేట్మెంట్ 1 ప్లస్ టైమ్ ఆఫ్ స్టేట్మెంట్ 2 ప్లస్ ఆన్ అంటిల్ టైమ్ ఆఫ్ స్టేట్మెంట్ కే. ఇక్కడ చూడండి, ఇఫ్ ఈచ్ స్టేట్మెంట్ ఈజ్ సింపుల్ స్టేట్మెంట్స్ అంటే నార్మల్గా బేసిక్ స్టేట్మెంట్స్ లైక్ బేసిక్ ఆపరేషన్స్
ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ లేదా ఏమైనా యాడింగ్స్ మనం రాస్తాం కదా నార్మల్ బేసిక్ స్టేట్మెంట్స్, వాటన్నిటిని బేసిక్ ఆపరేషన్స్ లేదా సింపుల్ స్టేట్మెంట్స్ అంటాం. దెన్ ద టైమ్ ఫర్ ఈచ్ స్టేట్మెంట్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ద టోటల్ టైమ్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. అలాంటి టైంలో ఈచ్ స్టేట్మెంట్కి టైం అనేది కాన్స్టెంట్. దానికి టైమ్ ఓ ఆఫ్ 1 అని ఉంటుంది, బిగ్ ఓ ఆఫ్ 1. ఒకవేళ సింపుల్ స్టేట్మెంట్స్ అన్నిటికీ టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ ఓ నొటేషన్లో. సేమ్ అలాగే ఒకవేళ లూప్స్ ఉంటే ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఫర్ i ఈక్వల్ టు 0, i ఈస్ లెస్ దాన్ అండ్ i ప్లస్ ప్లస్. మనకు తెలిసి ఇది లూప్స్లో చదివింటాం. ఇక్కడ i ప్లస్ ప్లస్ అనేది సింపుల్ స్టేట్మెంట్, బేసిక్ ఆపరేషన్. సో దీనికి బిగ్ ఓ నొటేషన్ ఓ ఆఫ్ 1, అది మనకు తెలుసు, ఇంతకుముందే చూసాం. అండ్ ఈ i ప్లస్ ప్లస్ అనేది మనకు i ఈస్ లెస్ దాన్ n అంటే n టైమ్స్, ఇక్కడ n టైమ్స్ జరుగుతుంది. సో ఇలాంటప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ ఎలా డినోట్ చేస్తామంటే i ప్లస్ ప్లస్ అనే దానికి ఓ ఆఫ్ 1 బిగ్ ఓ నొటేషన్ టైం కాంప్లెక్సిటీ. సో అది n టైమ్స్ జరుగుతుంది కాబట్టి n ఇంటూ ఓ ఆఫ్ 1 ఇస్ ద టోటల్ టైం కాంప్లెక్సిటీ విచ్ ఈస్ ఓ ఆఫ్ n ఓవరాల్. సో n ఇంటూ ఓ ఆఫ్ 1 అంటే ఓ ఆఫ్ n. సేమ్ అలాగే ఒకవేళ నెస్టెడ్ లూప్స్ ఉంటే ఇక్కడ రాస్తా చూడండి. అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ఉంటే ఒకవేళ ఎలా ఉంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకు ఈ అవుటర్ లూప్ అనేది n టైమ్స్ జరుగుతుంది అండ్ ఆల్సో ఇన్నర్ లూప్ అనేది m టైమ్స్ జరుగుతుంది. సో ఇక్కడ టోటల్ టైం కాంప్లెక్సిటీ చేసినప్పుడు ఓ ఆఫ్ n ఇంటూ m వస్తుంది. ఇక్కడ చూడండి, నెస్టెడ్ లూప్స్ ఫర్ i in 1 and loop for j in 1 and loop sequence and loop for inner loop j will also run for m times. సో ఇలాంటప్పుడు మనకు టైం కాంప్లెక్సిటీ ఎలా చూడండి. యాజ్ ఎ రిజల్ట్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ ఏ టోటల్ ఆఫ్ n ఇంటూ n టైమ్స్ లేదా n ఇంటూ m టైమ్స్ ఎలా అని అనుకోవచ్చు. thus ద కాంప్లెక్సిటీ ఈజ్ ఓ ఆఫ్ n ఇంటూ n. n ఇంటూ n అంటే మనకు ఆల్రెడీ తెలుసు n స్క్వేర్. ద టైం కాంప్లెక్సిటీ ఫర్ ద టూ లూప్స్ ఈస్ ఓ ఆఫ్ n స్క్వేర్. సో ఈ విధంగా మనం టైం కాంప్లెక్సిటీని క్యాల్కులేట్ చేస్తాం. బేసిక్ స్టెప్స్ అయితే టైం కాంప్లెక్సిటీ కాన్స్టెంట్, దట్ ఈస్ ఓ ఆఫ్ 1 అని ఉంటుంది. ఒకవేళ లూప్స్ ఉంటే ఓ ఆఫ్ n, ఒకవేళ లూప్ లోపల ఇంకొక లూప్ నెస్టెడ్ లూప్స్ అయితే ఓ ఆఫ్ n స్క్వేర్. అలా ఎన్ని లూప్స్ ఉంటే అన్ని, ఒకవేళ 3 నెస్టెడ్ లూప్స్ ఉంటే ఓ ఆఫ్ n క్యూబ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. లెట్ f ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2n స్క్వేర్ ప్లస్ 5n ప్లస్ 1. కండిషన్స్ ఫర్ బిగ్ ఓ నొటేషన్ మనకు ఆల్రెడీ తెలుసు, కండిషన్స్ పైన డెఫినేషన్లో చూసాం. f of n is less than or equal to c into g of n, where c is greater than 0 and n is greater than or equal to 1 and n naught is less than 0. అంటే c అనేది ఆల్వేస్ పాజిటివ్ నెంబర్, అది మనం ఏదైనా తీసుకోవచ్చు. అండ్ n is greater than or equal to 1 అంటే n 1కి ఈక్వల్ అన్న అయి ఉండాలి లేదా గ్రేటర్ దాన్ 1 అయి ఉండాలి. హియర్ వి నో దట్ g of n is అప్పర్ బౌండ్, సో g of n is equals 10 స్క్వేర్. ఇక్కడ మనం ఇచ్చిన ఈక్వేషన్లో g of n మనం చూస్ చేసుకోవాలి. బికాస్ ఎలా అంటే ఇప్పుడు మనము f of n అండ్ g of n గురించి ఇంతకుముందు చూసాం. ఇక్కడ చూడండి, f of n is less than or equal to c into g of n. అంటే ఇక్కడ g of n is గ్రేటర్ కాబట్టి g of n ని మనం అప్పర్ బౌండ్ అంటాం. సో అదేవిధంగా మనం ఇక్కడ ఈక్వేషన్లో తీసుకుంటే ఆల్వేస్ g of n విల్ బి ద హయ్యర్ పవర్ లేదా హయ్యర్ ఆర్డర్. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో హయ్యర్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ మనకు g of n అవుతుంది. సో మన ఇచ్చిన ఫంక్షన్లో 2n స్క్వేర్ ప్లస్ 5n ప్లస్ 1లో హయ్యర్ ఆర్డర్ వచ్చి 2. సో g of n మనకు g of n వచ్చి n స్క్వేర్ అవుతుంది. హయ్యర్ ఆర్డర్ ఏది ఉంటే అదే మన g of n ఫంక్షన్.
సో మనకు క్వశ్చన్, సో దీని ప్రకారం ఈ కండిషన్ ప్రకారం మనకు g ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ అవుతుంది. అకార్డింగ్ టు బిగ్ ఓ నొటేషన్ డెఫినేషన్ మనకు తెలుసు f ఆఫ్ n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ g ఆఫ్ n. అండ్ సో f ఆఫ్ n వచ్చి 2n స్క్వేర్ ప్లస్ 5n ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ c ఇంటూ n స్క్వేర్. c వాల్యూ మనకు తెలీదు కాబట్టి c అలాగే ఉంచాం. అండ్ g ఆఫ్ n వచ్చి n స్క్వేర్ ఇక్కడ డిస్కస్ చేసాం. ఓకే, ఇక్కడ నేను c 3 అనుకున్నాను బికాస్ c ఈజ్ గ్రేటర్ దాన్ 0. మీరు 1 అనుకోవచ్చు, 2 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను 3 అనుకున్నా. ఇక్కడ చూడండి, ఒకవేళ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే ఫార్ములాలో n సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c అంటే 3 ఇంటూ n స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 8 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఈ కండిషన్ ఫాల్స్. సో ఇచ్చిన ఈక్వేషన్కి n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఫాల్స్. సేమ్ అలాగే నెక్స్ట్ 3 తీసుకున్నా. 3 తీసుకుంటే కూడా నాకు 34 వచ్చింది. 34 ఈజ్ లెస్ దాన్ 27. f ఆఫ్ n 34 వచ్చింది అండ్ g ఆఫ్ n 27 వచ్చింది. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. అండ్ లాస్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు 6 ట్రై చేసా. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 6 చూడండి, 2 ఇంటూ n స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ n అంటే 6 ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ n స్క్వేర్ అంటే 3 ఇంటూ 6 స్క్వేర్. దీన్ని చేస్తే 103 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 108 అంటే ఈ కండిషన్ ట్రూ. కాబట్టి ప్రజెంట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్కి 2n స్క్వేర్ ప్లస్ 5n ప్లస్ 1 ఓన్లీ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ n ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. అంటే 6 తర్వాత మీరు ఏ నెంబర్ అయినా పెట్టండి, ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఏ ఈక్వేషన్ f ఆఫ్ n ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ g ఆఫ్ n. c అనేది మీరు 0 కన్నా ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఒకసారి మనం ఇంతకుముందు గ్రాఫ్ వదిలేసాం కదా, ఆ గ్రాఫ్ చూద్దాం. f ఆఫ్ n ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. అండ్ c ఇంటూ g ఆఫ్ n లేదా g ఆఫ్ n ఇక్కడ ఉంది. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ g ఆఫ్ n అంటే అప్పర్ బౌండ్. సో మనకు స్టార్టింగ్లో f ఆఫ్ n ఎక్కువ ఉండింది. సో ఇక్కడ f ఆఫ్ n రైజ్ అయింది. అండ్ మళ్ళీ లాస్ట్కి g ఆఫ్ n అప్పర్ బౌండ్ కాబట్టి g ఆఫ్ n ఇలా గ్రాఫ్ ఇలా ఉంటుంది. మనం ఈ f ఆఫ్ n అండ్ g ఆఫ్ nకి గ్రాఫ్ గీసుకుంటే ఇట్ లుక్స్ లైక్ దిస్. f ఆఫ్ n తగ్గుతుంది అండ్ g ఆఫ్ n అనేది f ఆఫ్ n కన్నా పైన ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ అప్పర్ బౌండ్. సేమ్ పైన ఇంతకుముందు ఒక గ్రాఫ్ చూసాం, అది కూడా సేమ్ ఇలాగే. ఇక్కడ చూడండి, g ఆఫ్ n f ఆఫ్ n స్టార్టింగ్లో f ఆఫ్ n ఎక్కువ ఉంది, g ఆఫ్ n అనేది లీనియర్గా ఉంది. నెక్స్ట్ g ఆఫ్ n ఇంక్రీజ్ అయింది బికాస్ ఇట్ ఈస్ అప్పర్ బౌండ్ అండ్ f ఆఫ్ n వచ్చి ఇక్కడే ఉంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ అబౌట్ ద బిగ్ ఓ నొటేషన్. అండ్ మనం నెక్స్ట్ సెషన్లో థీటా నొటేషన్ అండ్ ఒమేగా నొటేషన్ ఏందో చూద్దాం. ఒకసారి ఈ వీడియోని ఒకసారి మీరు క్లారిటీగా చూడండి, దెన్ మీకు ఆ రెండు ఈజీ అయిపోతాయి. థ్యాంక్ యూ. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే అండ్ మీకు బాగా అర్థమవుతుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ.